ఇక శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని బాగ్ అంబర్పేట పోచమ్మ బస్తీలో పంజాల మమత శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు తరలించిపోయారు. కళ్యాణం అనంతరం పంజల శ్రీనివాస్ లక్ష్మీదేవుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరుకున్నానని చెప్పారు. నా జీవితమే నవ పారిజాతము, నా జీవితమే. శ్రీరామనవమి వేడుకలు గత 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బస్తీలోని చిన్నలు పెద్దలు అందరూ కమిటీ మెంబర్స్ కూడా సహకరించి ఈ శ్రీరామనవమి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న పెద్ద మత భేదాలు లేకుండా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ బస్తీవాసులము కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి ఏడాది కూడా అన్నదాన కార్యక్రమము వైభవంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. పల్లకి సేవతో శోభయాత్ర చేయడం కూడా జరుగుతుంది. జై శ్రీ. నేను ఇదే బస్తీ మా అమ్మకు 11వ సంతానం అయితే నేను 9వ సంతానంగా పెట్టి నేను డాక్టర్ అయినాను. నా బస్తీలో ఈ త్రేతాయుగంలో పుట్టినటువంటి త్రేతాయుగంలో పుట్టిన మన రాముల వారికి ఈరోజు కళ్యాణం చేస్తున్న సంతోషంలో నా వంతు కృషిగా ఆయన కళ్యాణం జరిపించి నా వంశం వాళ్ళే కళ్యాణం జరిపించి